చూడండి స్టార్ ఫ్రూట్ అండి ఇది. ఇక ఎల్లో కలర్ వస్తుంది, ఇట్లా ఉంటే జర పుల్లగా ఉంటుంది. ప్యూర్ ఎల్లో వచ్చింది అనుకో తీయగా ఉంటుంది. అంటే నేను తినలేదు, ఉంటుందంట. ఇట్లా కాయగా ఉన్నప్పుడు చూసిన ఆ చెట్టు కాయనే ఒకటి తెంపి చూసిన, పుల్ల పుల్లగా ఉండే. ఒకటే ఉందండి, చాలా పూత వచ్చింది కానీ నిలబడతలేవు కాయలు. గాలి కూడా రాలిపోతున్నాయి, చాలా నిలబడట్లే కాయలు. చెట్టు కూడా ఎంత బాగుంది కదా, పచ్చగా. రెడ్ కలర్ ఎందుకైందంటే నీళ్ళు ఎక్కువైనాయి, వర్షాలు వస్తున్నాయి కదా. ఆకులు ఇట్లా రెడ్ వస్తే నీళ్ళు ఎక్కువైనట్లు లెక్క. చూడండి, ఇది ఎల్లో అయినాక మళ్ళీ చూపెడతా. తినేటప్పుడు కట్ చేసి చూపెడతా. నేను చాలా మిద్దె తోటలలో చూసిన వాళ్ళు ఎల్లో అయినాక తిని చూపెడతారు, తీయగా ఉందని చెప్తారు. అందుకని నేను కూడా చెట్టు కొనుక్కున్నా. నాకు చాలా ఇష్టం ఇట్లా నా మిద్దె తోట మీద నేను పండించుకొని తినాలని ఆశ. నేను బయట ఎప్పుడు తినలేదండి ఇది స్టార్ ఫ్రూటు. ఇంకా కొన్ని రోజులు పడితే నాకు అలా నెరవేరుతుంది. నాకు అలా ఒకటే కాయ ఉంది చూపెడుతుంది అనుకోకండి. ఇది 1 ఇయర్కి ఎక్కువ అవుతుంది చెట్టు తెచ్చిపెట్టి. చాలాసార్లు వచ్చినాయి కాయలు, రాలిపోతున్నాయి అన్నట్టు. కొంచెం ఇంత కాగానే రాలిపోతున్నాయి. ఇది ఒకటి నిలబడింది. పూత మాత్రం నిండగా వస్తుందండి, మరి ఎందుకో. ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఏమి వేయాలో కాయలు బాగా నిలబడాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటే కాయ ఇది. పండినాక కోసినప్పుడు మళ్ళీ చూపెడతా మీకు, చూపెట్టి తింటా. ఓకేనా ఫ్రెండ్స్, నా ఆశ ఫలించింది అనుకుంటా. అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది. పెద్దగా అయితే కానీ కొన్ని, ఇది ఇంతనే ఉంది, మరి ఏం తక్కువైందో తెలియదు. మళ్ళీ ఇది ఎల్లో కలర్ వచ్చినాక వచ్చేటప్పుడు చూపెడతా. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.